వెల్కమ్ టు మోక్ష సిద్ధి. చాలామంది మానసిక సమస్యలు, శారీరక సమస్యలు అని చెప్పేసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఈ తిరగడం వల్ల డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసినా కానీ ఆ మెడిసిన్ తీసుకున్నప్పటికీ చాలామందికి తగ్గట్లేదు, మళ్ళీ మొదటికి వస్తున్నారు. అండ్ కొన్ని విషయాలు అయితే అసలు స్కాన్లు కూడా దొరకట్లేదు, అసలు అది అసలు అంతుపట్టట్లేదు యాక్చువల్గా. అయితే అతి పురాతనమైన యోగ విద్య ద్వారా ఇలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చా? దీని గురించి మాతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు నవీన్ కళ్యాణ్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అయితే ఈ మానసిక సమస్యలు, ఈ శారీరక సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు స్కాన్లు కూడా కనిపించట్లేదు. డాక్టర్స్ ఏమో మెడిసిన్తో తగ్గుతున్నాయి అంటున్నారు, ఓకే తగ్గుతున్నాయి, బట్ మళ్ళీ మెడిసిన్ ఆపేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. కానీ ఇది అన్నీ మన యోగ విద్య ద్వారా వర్కౌట్ అవుతుంది అంటారా? నిజమా అది? ఖచ్చితంగా తగ్గుతాయండి. అయితే నా దగ్గరికి చాలా మంది స్టూడెంట్స్ రావడం జరిగింది. ఓకే. వాళ్ళలో చాలా మందికి నేను ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలని వాళ్ళకి నేర్పించడం జరిగింది. అయితే వారి యొక్క అనుభవం ఏంటంటే, వారు నాకు చెప్పింది, వారు ఈ యొక్క మానసికమైన సమస్యలకు సంబంధించి కొన్ని టాబ్లెట్స్ వాడేవారు. వాడినప్పుడంట వాళ్ళ బాడీలో బాగా మొత్తుగా అనిపించడం, నిద్ర రావడం, ఏ పని చేయడానికి మించిపోవడం, ఏం చేస్తున్నా సరే శరీరం సహకరించకపోవడం, ఇటువంటి స్టేజ్లో ఉండేవారంట. ఆ స్టేజ్లో వారికి ఆలోచనలన్నీ వచ్చేవి కాదు, ఆగిపోయేవి, బాగానే ఉండేదంట. ఎప్పుడైతే ఆ యొక్క ముందు యొక్క ఎఫెక్ట్ తగ్గిందో ఆటోమేటిక్గా మళ్ళీ ఆ యొక్క ఆలోచనలు రావడం, మానసికమైన వేదనలోకి వెళ్ళిపోవడం, ఇలా చాలా ఇబ్బందికి గురయ్యామండి అని వాళ్ళు నాకు చెప్పడం జరిగిందన్నమాట. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, నాకు వచ్చిన చాలామంది విద్యార్థులను అడిగి నేను ఒక విషయం మీకు చెప్తున్నాను. అంటే మనకు ఏదైతే మందులు ఇస్తున్నారో ఆ మందులు అనేవి మన యొక్క శరీరంలో చేరుకుని మనకు ఏదైతే యొక్క థాట్స్ వస్తున్నాయో ఆ థాట్స్ రానివ్వకుండా మనకు మొత్తం వచ్చే విధంగా చేస్తున్నాయి. తద్వారా ఆ కొంతసేపు మనకు ఆ యొక్క అనారోగ్య సమస్య తగ్గినట్టుగానే తగ్గి ఆ మొత్తం తగ్గిపోగానే మళ్ళా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అయితే ఈ యొక్క మానసికమైన సమస్యల నుంచి మనం ఎలా బయటపడగలం అని మీరు అడుగుతున్నారు కదా. మనకు మానసికమైన సమస్యలకి మూల కారణం మన యొక్క మనస్సు. మన యొక్క మనస్సుని మనం కంట్రోల్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఈ యొక్క మానసికమైన సమస్యల నుండి బయటపడవచ్చు. మరొక విషయం ఏంటి? శారీరకమైన అనారోగ్య సమస్యలు. మనం యోగా చేసేటప్పుడు మన శరీరంలో ఉండే ప్రతి అవయవము కూడా కదిలే విధంగా మనం కొన్ని సాధనా పద్ధతుల్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అలాగే మనకి యొక్క శారీరకమైన అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి? మన బాడీలో నెగటివ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వడం వల్ల వస్తున్నాయి. అవి మనలో ఉండే ఆరోగ్యకరమైన హార్మోన్స్ని, ఆరోగ్యకరమైన సెల్స్ని పూర్తిగా చంపేస్తున్నాయి. ఓకే. మనం ఏం చేస్తామంటే పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యే విధంగా చేసి ఆ యొక్క సెల్స్కి ఎక్కువ కాలం బ్రతికే విధంగా యోగ విద్య ద్వారా మనం ప్రాణశక్తిని అందిస్తాం. తద్వారా ఎటువంటి అనారోగ్య సమస్య నుంచైనా, అది మానసికమైన శారీరకమైన అనారోగ్య సమస్య అయినా సరే మనం పూర్తిగా బయటపడవచ్చు. సో మీరు చెప్తున్నారు బాగానే ఉంది. దీనికైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అంటే మీ స్టూడెంట్స్కి ఎవరికన్నా మీరు క్యూర్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నా దగ్గర చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయండి. అయితే ఒక సిచ్యువేషన్ ఏంటంటే, నా దగ్గర ఒక 6 నెలలు 7 నెలల క్రితం అనుకుంటా ఒక స్టూడెంట్ రావడం జరిగింది. ఆవిడ యొక్క ప్రాబ్లం ఏంటంటే స్టమక్లో మంటగా అనిపించడం, ఓకే, ఎక్కువగా గ్యాస్ అనేది ఫామ్ అవ్వడం, అలాగే సరిగ్గా నిద్ర రాకపోవడం అని, శరీరం బాగా బలహీనంగా ఉండడం అని, విపరీతమైన మానసికమైన ఆలోచనలని, అలాగే బాడీ మొత్తం పెట్టేసినట్లుగా అనిపించడం, బాడీ పెయిన్స్ అని, ఇలా రకరకాల ఇబ్బందులు పడుతూ ఆవిడ నా దగ్గరకు ఈ యొక్క యోగ సాధన నేర్చుకునేందుకు వచ్చింది. అంతకు ముందు ఆవిడ మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేసింది. ఆ మెడిటేషన్ చేయడం వల్ల ఈ యొక్క అనారోగ్య సమస్య ఇంతకు ముందుతో పోలిస్తే ఇంకా ఎక్కువైంది. ఓకే. ఏంటి, మెడిటేషన్ చేస్తే ఈ యొక్క అనారోగ్య సమస్య తగ్గుతుంది అంటారు కదా, ఎందుకు ఎక్కువైంది అని ఆవిడ నన్ను క్వశ్చన్ చేయడం కూడా అడిగింది. దానికి సంబంధించి ఆవిడకి నేను చాలా విషయాలు వివరించి ఆ ప్రాబ్లం నుంచి బయటపడడం జరిగింది. అయితే మొదటగా ఆవిడకి యొక్క సమస్య ఎక్కడి నుంచి వచ్చింది అనేది ముందు తెలుసుకోవాలి. అయితే మీ వెనకాల ఒక తీగ ఉంది కదా, మనకు ఆకులతో వచ్చి ఉంది కదా, అలాంటివి మనకు సముద్ర ఒడ్డుల్లో చాలా మొలుస్తూ ఉంటాయి. వాటిని మనం ఒక ప్లేస్లో కట్ చేసినా సరే ఇంకో ప్లేస్లో మొలుస్తూ ఉంటాయి. అది ఎక్కువ ఉండడం వల్ల ఎక్కడ కట్ చేసినా వస్తూ ఉంటాయి. వాటిని మనం పూర్తిగా తీసివేయాలంటే ఏం చేయాలి? దాని యొక్క మూలమైన ఏరు ఎక్కడుందో అక్కడ నరికేస్తేనే అది పూర్తిగా అంతమవుతుంది, మిగిలినవన్నీ నరకపోయినా సరే. అలాగే మనకు ఒక అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆ అనారోగ్య సమస్యకి మూలమైన కారణం ఏంటి
అనేది కనుగొన్నప్పుడు మాత్రం ఆ సమస్య నుంచి బయటపడతాం. అవును. మనకు యోగ విద్యలో ఏం చేస్తారంటే మనకు ఒక సమస్య రాగానే ఆ సమస్యకు మూలమైన కారణం ఏంటనేది కనుగొనడం జరుగుతుంది. నేను ఆవిడని రకరకాల క్వశ్చన్లు అడగడం ద్వారా ఆవిడ నాకు చెప్పిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కరోనా టైంలో మొత్తం మనకు ప్రపంచం అంతా కూడా ఐసోలేట్ అయిపోయింది. అవును. అందరూ కూడా ఇంట్లో ఉండిపోయారు. మన ఇంట్లో మరణం వస్తుందా, పక్కింట్లో మరణం వస్తుందా అనేది ఎవరికి కూడా తెలియదు. అవును. ఒకరి తర్వాత ఒకరు ఎగిరిపోవడం, చనిపోవడం, ఒక్క గందరగోళమైన పొజిషన్ ఏర్పడింది. ఆ సిచ్యువేషన్లో ఈవిడికి తెలిసిన చాలామంది కూడా మరణించడం జరిగింది. అందులో అధికంగా ఈవిడ వార్తలు చూడడం వల్ల ఏమైందంటే, అరే నా కుటుంబంలో నా పిల్లలు కానీ నా భర్త కానీ నేను కానీ చనిపోయేందుకు అవకాశం ఉందా అంటూ ఆవిడ ఆలోచించడం మొదలుపెట్టింది. ఓకే. ఎప్పుడైతే ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన, ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన, ఇందువల్ల ఆవిడ రకరకాల న్యూసెస్ చూసేది. 10,000 మంది చనిపోయారు, 40,000 మంది చనిపోయారు, 1,00,000 మంది చనిపోయేందుకు అవకాశం ఉంది. ఇలా రకరకాల వార్తలు ఉండడం వల్ల ఈ సమస్య మా ఇంటి దాకా వచ్చి మా ఇంటిని ఎక్కడ గుర్తుపేస్తుందేమో అని ఆవిడ ఓవర్గా థింకింగ్ చేయడం మొదలుపెట్టింది మొదట. ఓకే. అందులో అందరూ కూడా ఐసోలేట్ అయిపోయారు కదా, ఒకే ప్రదేశంలో ఉంటున్నారు కదా. అంతకు ముందు ఎలా ఉండేది, మనకు నచ్చిన ప్రదేశాలకు వెళ్ళేవాళ్ళం, నచ్చింది చూసేవాళ్ళు, నచ్చిన ఫుడ్ తినేవాళ్ళు. ఎప్పుడైతే మనసుకు శరీరానికి అలవాటు ఉన్న అలవాట్లు అన్నీ ఆప్ చేసాం ఒకసారిగానే. నెమ్మదిగా ఆప్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఉదాహరణకి తాగుబోతుని ఒకేసారి ముందు మానేయడం ఆప్ చేస్తే తనకి 100% అనారోగ్య సమస్యలు వస్తాయి. ఓకే. నెమ్మదిగా తన యొక్క ఎడిక్షన్ నుంచి బయటపడే విధంగా చేసినప్పుడు మాత్రమే తను ఆ సమస్య నుంచి బయటపడతాడు. కానీ ఇక్కడ ఏమైంది, ఒకేసారిగా అందరు ఇంట్లోకి వెళ్ళిపోవడం వల్ల ఫిజికల్గా మానసికంగా వారికి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. అలాగా ఫిజికల్గా సంబంధించి రకరకాల యాక్టివిటీస్ అనేవి ఆవిడకి ఆగిపోయాయి. ఓకే. ఓకే. మానసికంగా ఆవిడ ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పుడు నెమ్మదిగా ఆవిడ బాడీలో నెగిటివ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వడం మొదలయ్యాయి. ఈ యొక్క నెగిటివ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అనేటివి ఉన్నాయా, నెమ్మదిగా స్టమక్లో చేరుకుంటాయి. చేరుకుని స్టమక్లో మనం భోజనం చేసేటప్పుడు కొన్ని ఆమ్లాలు రిలీజ్ అవుతూ ఉంటాయి కదా, ఆ ఆమ్లాలతో ఆ నెగిటివ్ హార్మోన్స్ అనేవి మిక్స్ అవ్వడం వల్ల ఆవిడ బాడీలో మొదట గ్యాసెస్ అనేవి ఫామ్ అయ్యాయి. అయితే అలాగ గ్యాసెస్ ఫామ్ అవుతూ ఆవిడకి సరిగ్గా ఆహారం జీర్ణ కాకపోవడం కానీ, సరిగ్గా నిద్ర రాకపోవడం కానీ, ఈ సమస్య అనేది మొదలైంది కరోనా టైంలో. ఆవిడ దాన్ని పెద్దగా పట్టించుకునేది కాదు. ఎందుకంటే ఆ టైంలో అందరూ బయటికి వెళ్తా ఉన్నా సరే ఏ హాస్పిటల్కి వెళ్తే ఏ అనారోగ్య సమస్య వస్తారని ఆగిపోయారు అందరూ కూడా. దానివల్ల ఆవిడ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. అలాగా ఏదో రకంగా మందులు తెచ్చుకుని ఆవిడ ప్రయత్నం చేసేది. కానీ ఆలోచనలు ఎక్కడ కూడా ఆపేది కాదు, భయంకరమైన ఆలోచనలు ఎక్కడ ఏం జరుగుతుందని. అలాగా ఒక 2 yearsకి ఆవిడకి నెమ్మదిగా ఈ సమస్య అనేది ఎక్కువైతే విపరీతమైన నొప్పితో ఆవిడ హాస్పిటల్కి వెళ్తే, హాస్పిటల్లో మీ యొక్క పెయిగ్ అనేది కొంచెం పాడైందమ్మా, మీకు ఆపరేషన్ చేయాలని చెప్పారు వాళ్ళు. ఓకే. ఆవిడ ఆపరేషన్ కూడా చేయించుకుంది. తర్వాత రకరకాల మందులు కూడా వాడినా సరే తగ్గినట్టుగానే తగ్గి మరలా ఆ యొక్క అనారోగ్య సమస్య రావడం జరిగింది. ఆవిడ ఎంత ప్రయత్నించినా సరే సమస్య తగ్గలేదు. తర్వాత ఆవిడ ఏం చేశారు, మెడిటేషన్లోకి రావడం జరిగింది. మెడిటేషన్లోకి వచ్చి మెడిటేషన్ చేస్తున్నారు. చేసేటప్పుడు బాడీలో మెడిటేషన్ చేయడం వల్ల అధికంగా వేడి పెరుగుతుంది. వేడి పెరగడం వల్ల స్టమక్ పైన ఇంకా అధికంగా ఒత్తిడి క్రియేట్ అయింది. ఇంకా సమస్య ఎక్కువైందే కానీ తగ్గలేదు. ఆవిడకి విరోచనాలు అవ్వడం కానీ, వామిటింగ్ అవ్వడం కానీ, బాడీ మరింతగా వీక్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఇలా ఎందుకు జరుగుతుంది, మన బాడీలో వాత, పిత, కఫ ఈ 3 కూడా ఉంటాయి. ఈ 3 ఎప్పుడైతే ఇన్బ్యాలెన్సింగ్ అవుతాయో ఆటోమేటిక్గా బాడీ వీక్ అవ్వడం అని, ఫుడ్ సరిగ్గా జీర్ణం కాకపోవడం అని, నిద్ర రాకపోవడం అని, బాడీ షేక్ అవ్వడం కానీ, ఇలా రకరకాల సమస్యల్ని ఎదుర్కోవడం జరిగింది. ఈ విధంగా ఆవిడ క్రియేట్ చేసుకున్న మానసికమైన ఆలోచనల వల్ల ఆ ఆలోచనల యొక్క ప్రభావం ఎక్కడ పడింది, శరీరంపై పడింది. శరీరంపై పడి అది అనారోగ్య సమస్య కింద క్రియేట్ అయింది. నిజం చెప్పాలంటే మనస్సు శరీరము మనకు దూరంగా ఉన్నట్లుగా అనిపిస్తాయి, కానీ 2 చాలా దగ్గరగా సన్నిహితంగా ఉంటాయి. మీకు మనసులో ఒక ఆలోచన క్రియేట్ అయినా సరే అది మీకు శరీరంపై ప్రభావం చూపిస్తుంది. శరీరానికి దెబ్బ తగిలినా సరే అది మనసుపై ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకి ఇక్కడ ఏదో కోసుకుంది అనుకుందాం, రక్తం వచ్చింది, అరే రక్తం వచ్చేస్తుందిరా, అరే నేను హాస్పిటల్కి వెళ్ళిపోతే ఈ బ్లడ్ ఎక్కువైపోతుంది కదా, నేను చచ్చిపోతానేమో అని ఎప్పుడైతే మనం ఓవర్గా ఈ తెగిలిన నొప్పిని మనం ఫీల్ అవుతూ ఉంటామో ఆలోచన స్థాయి అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. ఎక్కువైపోతే ఉన్నది మరింతగా పెద్దగా కనిపిస్తుంది. అలాగే ఏదో మానసికమైన సమస్య వచ్చింది, ఎవరితో గొడవ అయింది,
లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు విడిపోయారు, ఆటోమేటిక్గా ఆలోచనలు ఎక్కువై శరీరంపై పడి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అంటే మనస్సు శరీరం అనేవి చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. మీరు మనస్సును క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా శారీరకమైన సమస్యల నుంచి ఈజీగా బయటపడతారు. అయితే మనసుని క్లియర్ చేయడం అనేది అంత ఈజీ పని కాదు. ఇందువల్ల శరీరం పైన ప్రభావం అనేది మీకు కంచమాలు కనిపిస్తూ ఉంటుంది. ఎంత మీరు నెగిటివ్గా థింక్ చేయకూడదు అనుకున్నా సరే, ఈ శరీరంపై పడుతున్న ఈ యొక్క సమస్య అనేది నెగిటివ్గా థింక్ చేసే విధంగా మీ పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ సర్కిల్లో అలాగే తిరుగుతూనే ఉంటారు. ఆవిడ అలాగా కొన్ని సంవత్సరాల పాటు తిరుగుతూనే ఉంది. నా వీడియో చూసింది, నాకంటూ ఒక ఛానల్ ఉంది, అందులో ఆ వీడియో చూసి ఆవిడ నాకు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత నేను ఆవిడకి చాలా వివరంగా కొన్ని విషయాలు వివరించిన తర్వాత అన్నీ చూసాను కదా, ఇది ఒక్కటి చూద్దామని ఆవిడ క్లాసెస్ జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఏరుని కనిపెట్టాను. ఏరు అంటే ప్రాబ్లం ఎక్కడుందో అనే విషయాన్ని కనిపెట్టి మొదట ఆవిడ యొక్క మైండ్ దగ్గర నుంచి క్లియర్ చేయడం మొదలుపెట్టాను. ఆవిడ దగ్గర ఒక టూ మంత్స్ నేను క్లాసెస్ తీసుకున్నానండి. ఈ 2 మంత్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ యొక్క మైండ్లో ఉండే ఆలోచనలు మార్చడం జరిగింది. ఆలోచనలు మారుస్తూ ఆవిడకి సాధన అందజేయడం జరిగింది. ఎప్పుడైతే మైండ్లో ఉండే నెగిటివ్ థాట్స్ అనేవి తగ్గిపోయాయో, పాజిటివ్గా ఆవిడ ఆలోచించడం మొదలుపెట్టిందో, ఇంకోటి ఆవిడ ఏ విధంగా అయితే తనను తాను బాధకి గురి చేసుకుంటున్న విషయం ఆవిడకి అర్థమయ్యే విధంగా చెప్పడం వల్ల చాలా వరకు ఆవిడ ఆ ప్రాబ్లం నుంచి బయటపడడం జరిగింది. అలా నెమ్మదిగా మానసికమైన సమస్య నుంచి బయటపడేయడం ద్వారా శారీరకంగా ఆవిడకి నొప్పులు వస్తూ ఉండేవి. ప్రాబ్లం అప్పుడు ఇంకా తగ్గలేదు. అయినా సరే మానసికమైన ఆలోచన తగ్గించడం ద్వారా, పాజిటివ్గా మలచడం ద్వారా ఈ శారీరకంగా చూపిస్తున్న పెయిన్ ఆవిడ పెద్ద లెక్క చేయడం మానేసింది. లెక్క చేయడం మానేయడం వల్ల ఏమైంది, నెమ్మదిగా ఈవిడ చేస్తున్న సాధన ద్వారా, నేను చెప్తున్న కొన్ని క్లాసెస్ వల్ల పూర్తిగా ఆ సమస్య నుంచి ఆవిడ బయటపడడం జరిగింది. నేను మరలా ఒక 6 నెలల తర్వాత ఆవిడ ఫోన్ చేయడం జరిగింది. ఏమా సమస్య తగ్గిందా పూర్తిగా, లేకపోతే మిల్లా ఏమైనా రిపీట్ అయిందని అడిగాను. ఆవిడ ఒక్కసారిగానే, సార్ మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను సార్, ఈ సమస్య నుండి నేను కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా బాధపడ్డాను, కానీ మీ ద్వారా 2 నెలల్లో ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డాను. ఇంత తొందరగా బయటపడతానని, నేను ఇంత అద్భుతమైన అనుభూతిని పొందుతానని ఎప్పుడు అనుకోలేదు. కానీ మీ వల్ల జరిగిందని ఆవిడ చాలా ఆనందపడడం జరిగింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, మన యొక్క మనసుని మనకు అనుకూలంగా మలుచుకున్నట్లయితే మనం ఎటువంటి మానసికమైన శారీరకమైన అనారోగ్య సమస్య నుండి అయినా సరే చాలా ఈజీగా బయటపడవచ్చు. యద్భావం తద్భవతే. కాబట్టి మీరు ఏం ఆలోచిస్తున్నారు అదే మీ శరీరంలో జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఇంకేమైనా స్టూడెంట్స్కి చేసింది ఉందా, వేరే ఏమైనా సిచ్యువేషన్ అంటే ఇవి చాలా మంది క్లియర్ చేసేవాడి ఇలాంటి సమస్యలు. ఒకరికి కాదు, ఒక ఆవిడైతే విపరీతమైన ఆలోచనలు ఎలా మొదలయ్యాయంటే, ఆవిడ కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూస్తూ తనకు తానుగా మెడిటేషన్ చేయడం మొదలుపెట్టింది. స్వయంగా మెడిటేషన్ చేయడం వల్ల ఏమైందంటే ఆవిడకి తెలియకుండానే కొన్ని సమస్యలు రావడం మొదలయ్యమాట ఆవిడకి. ఎప్పుడు కూడా, ఇప్పుడు ఉదాహరణకి మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం అండి, ఎల్కేజీని పంపిస్తున్నాం. మనం డిగ్రీలు చదవలేదా, బీటెక్లు చేయలేదా? మన పిల్లల్ని మనమే ఇంటికాడ ఉండి ఏబీసీలు నేర్పించవచ్చు కదా. ఎందుకు మీరు స్కూల్ దాకా పంపించాలి? ఎందుకంటే వాళ్ళు ఒక సిస్టమేటికల్గా ఎలా చెప్పాలి, ఎలా చెప్తే బాగుంటుందని వాళ్ళకంటూ ఒక పద్ధతి ఉంటుంది. అందు గురించి కదా పంపిస్తున్నాం. మీరు యోగ విద్య, బ్రహ్మ విద్యను మీరు ఏం చేస్తున్నారు, యూట్యూబ్లో చూసి మీరు స్వయంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అది ఎలాగ మీకు పనిచేస్తుంది చెప్పండి? కాబట్టి ఆ విద్యలు కొన్ని చేసేటప్పుడు గురుముఖంగా నేర్చుకోవాలి. నేను కాదంటలేదు, యూట్యూబ్ చూడండి, తప్పు కాదు. కానీ అది గురుముఖంగా తెలుసుకొని మీకు ఏదైనా సమస్య వస్తే అది ఎందుకు వచ్చిందో మీకు తెలియదు. ఆల్రెడీ మేము ఎక్స్పీరియన్స్ పొందాం కాబట్టి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఏం చేయాలనేది మా దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది. తద్వారా మిమ్మల్ని బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఆవిడ ఏం చేసింది, అలా సాధన చేయడం ద్వారా అనారోగ్య సమస్య తెచ్చుకోవడం జరిగిందన్నమాట. అటు కూడా నెమ్మదిగా ఆ సమస్య నుంచి బయటపడేందుకు సంబంధించి కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ని, మైండ్కి సంబంధించిన కొన్ని విషయాల్ని బోధించడం ద్వారా ఆవిడ ఆ ప్రాబ్లం నుంచి బయటపడడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రకరకాల మాధ్యమాలు ఉన్నాయని మీకు మీరుగా స్వయంగా ప్రాక్టీస్ చేసి సమస్యను కొని తెచ్చుకోవద్దు. ఉదాహరణకి ఒక
బైక్ డ్రైవింగ్ చేస్తున్నాం. బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు ఎప్పుడు నడపలేదు బైక్. ఫోన్లో ఎలా బైక్ నడపాలో చూసి డ్రైవ్ చేయగలరా? కుదరదు. చేస్తే ఏమవుతుంది? కింద పడిపోతాం, యాక్సిడెంట్ అవుతుంది. ప్రాణం ఉంటుందో కూడా తెలియదు ఓకే. ఒక్కొక్కసారి. దెబ్బైతే తగులుతుంది కదా. మరి రిస్క్ ఎందుకు చేస్తున్నారు మీరు? గురుముఖంగా నేర్చుకున్నది బలమైన శక్తి ఉంటుంది. సమస్య నుంచి బయటపడేందుకు ఒక మార్గం ఉంటుంది. ఓకే. కాబట్టి విషయం మీకు మీరుగా అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. చూస్తున్నారా అండి, యోగా విద్యతోటి చాలా వరకు స్కాన్లో కనిపించని ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా మనం నయం చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.